ప్రపంచంలో ఒక ఎత్తైన భవనం ఉంది. అక్కడ ఒకే పైకప్పు కింద ఏకంగా ఒక నగరమే నిర్మించబడింది. ఒకే భవనంలో 20,000 మంది నివసించడం అనేది ఒక అద్భుతం. ఇది సినిమా కథ కాదు, ఇది నిజం. చైనాలో ఒక చిన్న నగరంలోని మొత్తం జనాభా నివసించే భవనం అది. ఈ భవనం చైనాలోని హాంగ్జౌ నగరంలో ఉంది. చైనాలోని రీజెంట్ ఇంటర్నేషనల్ అపార్ట్మెంట్ ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనాల్లో ఒకటి. ఇది పట్టణ జీవితం నిర్వచనాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఈ 39 అంతస్తుల భారీ భవనంలో 20,000 కంటే ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు. అంటే ఇది ఒక నిలువెత్తు నగరం అనే చెప్పాలి. ఈ భవనం ఎత్తు 206 మీటర్లు. అయితే ఇందులో నివసించే వారికి కావలసిన అన్ని సౌకర్యాలు అదే భవనంలో అందుబాటులో ఉంటాయి. ఈ భవనంలో ఒక పాఠశాల, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్లు, ఫుడ్ కోర్ట్, బార్బర్ షాప్, నెయిల్ సెలూన్, ఇంటర్నెట్ కేఫ్ అన్నీ ఉన్నాయి. ఈ భవనంలో నివసించే ప్రజలకు బయటికి వెళ్లడం అనేది ఒక ఎంపిక, అవసరం కూడా కాదు. అందుకే దీనిని స్థిరమైన పట్టణ జీవనానికి ఒక నమూనాగా చూస్తూ ఉంటారు అక్కడి వాళ్ళు. చాలా మంది నెలల తరబడి బయటకు అడుగు పెట్టరు. ప్రఖ్యాత సింగపూర్ శాండ్స్ హోటల్ డిజైనర్ అలీసియా లూ ఈ భవనాన్ని డిజైన్ చేశారు. 2013లో ది రీజెంట్ ఇంటర్నేషనల్ భవనం ప్రారంభమైంది. అయితే అప్పట్లో ఈ భవనం ఒక ప్రముఖ కట్టడంగా వార్తల్లో కూడా నిలిచింది. ఈ భవనంలోని ప్రతి అంతస్తు వివిధ వృత్తులు, జీవన శైలికి చెందిన వ్యక్తులు నివసిస్తున్నారు. యువ నిపుణులు, చిన్న వ్యాపారవేత్తలు, సోషల్ మీడియా ప్రభావితం చేసేవారు, వృద్ధ జంటలు కూడా ఉన్నారు. ఒక నివేదిక ప్రకారం ఇక్కడ ఒక చిన్న కిటికీలు లేని అపార్ట్మెంట్ అద్దె దాదాపు 1,500 RMB. బాల్కనీ, బహిరంగ స్థలమున్న పెద్ద ఫ్లాట్ కోసం ఒకరు 4,000 RMB వరకు చెల్లించాల్సి ఉంటుంది.